హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదుర్పే శుభవార్త. ఆసరా చేయుత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారండి. పెంచిన డబ్బులు మరి పాత వారికి కొత్త వారికి ఎప్పుడు ఇస్తారు? కొంతమందికి రద్దయ్యాయి. మరి ఎందుకు రద్దయ్యాయి? ఎప్పుడు ఏ సర్టిఫికేట్స్ లేకపోవడం రద్దయ్యాయి? ఎంత శాతం వరకు రద్దయ్యాయి? ఏ జిల్లాల వారికి కూడా ఇస్తారు? మరి ఎన్నికల కంటే ముందే ఇస్తారా లేదా? మరి పెంచిన డబ్బులు కొత్త వారికి పాత వారికి తెలుసుకున్న ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకు అయితే వస్తాయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మీ బంధువులకు కూడా నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ఇక ప్రతి ఒక్కరికి కూడా ఇక పాత వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకి 6,000 సదరం సర్టిఫికేట్ లేకపోవడం వల్ల వికలాంగులకు 60% మందికి 2 లక్షల మందికి రద్దు చేశారండి. అలాగే మీరు బ్యాంకులో డబ్బులు కూడా అలాగే ఒక నెల రెండు నెలల డబ్బులు కూడా పెట్టేసుకోవడం వల్ల, అలాగే జమ చేసుకోవడం వల్ల కూడా రద్దు అవుతున్నాయి. వెంటనే తీసేసుకోండి. అలాగే పోస్ట్ ఆఫీసులో ఇస్తారండి. బ్యాంకులో కూడా అకౌంట్లో వేయమని చెప్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏప్రిల్, మే, జూన్లో అయితే మీ 3 నెలల డబ్బులు జూన్లో ఎలక్షన్స్ తర్వాత పాత వారికి వస్తాయి. కొత్త వారికి కూడా వృద్ధులకి, వితంతువులకి, డయాబెటీస్, హెచ్ఐవి బాధితులకు, కిడ్నీస్, హార్ట్ కిడ్నీస్ 4,000, వికలాంగులకు 6,000 వీళ్ళకు కూడా మే, జూన్లో అయితే వస్తాయండి. ఖచ్చితంగా అయితే వస్తాయి పెంచిన డబ్బులు. థ్యాంక్స్.